ఆ చెవిలీలు నేను సోకులో పడి తిరిగేసాను కానీ నెక్స్ట్ డేనే దెబ్బకి నా చెవికి స్ట్రోక్ వచ్చింది. మనుషులు ప్లేట్లు ఎలా మారుస్తారంటే ఈ పిల్ల ముందు రోజు నైట్ వరకు ఈ ఎంగేజ్మెంట్ అవుతున్న అమ్మాయి గురించి ఓ చాడీలు చెప్పేసింది నాకు. ఇప్పుడు చూస్తే కళ్ళలో నుంచి గోదావరి కార్చేస్తుంది. ఖచ్చితంగా వచ్చే ముందు ఉల్లిపాయలు కోసే వచ్చింది. ఊపుకుంటూ బానే వచ్చేసింది కానీ చుట్టుపక్కల చూస్తే ఎవరు పరిచయం లేరు. మనకేమో స్టార్టింగ్ ప్రాబ్లము. నేను వెయిట్ చేస్తున్న వయ్యారి ఏమో ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేటట్లు ఉంది. మొత్తానికి ఏం చేయాలో తెలియక చిన్నపిల్లల నుంచి చాక్లెట్ కొట్టేశాను. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళు చుట్టాలతో పులిహార కలపడం మొదలు పెట్టాను. పులిహార కలుపుతూ తెలియకుండానే ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంత ఫ్రెండ్స్ అయ్యామంటే చెప్పండి నుంచి చెప్పే వరకు వెళ్ళిపోయాం. వాళ్ళ మొగుడుకు కూడా చేసి పెట్టదంట, అలాంటిది నాకు కాఫీ చేసి పెట్టింది. వచ్చిందండి మనం వెయిట్ చేస్తున్న వయ్యారి ఫంక్షన్ పూర్తయ్యే 10 నిమిషాల ముందు. సంధ్య వచ్చిన తర్వాత ఒకటే ఒక పని, స్ట్రైట్ గా దాన్ని రూమ్ లోకి తీసుకెళ్లి గడవేసి ఎక్కడ లేని ఊసులు సొల్లు కార్చుకుంటూ మాట్లాడేసాం. ఇంకా నమ్మలేకపోతున్నాను దీనిదేనా ఫంక్షన్ అని. మొన్నటి వరకు దీన్ని చూస్తే జడ్డి పకోడీలా ఉండేది. సడన్ గా ఇప్పుడేమో బురదలో నుంచి బయటకు వచ్చే తామర పూలా ఉంది. అయిపోయింది, మా బ్యాచ్ లో నుంచి ఒక టికెట్ ఎగిరిపోయింది. పరిచయాలు పెరిగే కొద్దీ మన ఆంటీలు ఇంకా పంతులు గారు కూడా చిల్లుగా ఉన్నారు. నిజం చెప్పాలంటే మనం వచ్చిందే భోజనాల కోసం. ఎవరెంత ఆపాలనుకున్నా ఈ భోజనం మనం చేసే బయలుదేరదామని ఫిక్స్ అయ్యాను. ఇంకింతే నా కష్టాలు. మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.